అసలు శివధనస్సును ఎందుకు విరిచాడు? ఆ శివధనస్సును ఏదో విరిచేశాడండి. రాముడు అప్పుడున్న వాళ్ళలో కొద్దో గొప్ప విల్లుని విరిచే విద్యలో ప్రావీణ్యుడు, అంచేత ఆయన వెళ్ళాడు, ఇరిచాడు. అక్కడ స్వయంవరం లేదు, ఏం లేదు, విలు విద్యకి ఏమి వెళ్తాంలే అన్నట్టు జనాలందరూ ఆగిపోయారు అన్నట్టు చెప్పాడు. అంటే రాముడి యొక్క క్యారెక్టర్ని అక్కడ తగ్గించి, అంటే జనం ఎవ్వరు లేని చోట, అంటే ముగ్గురికి పరుకుబంధం బట్టి ఫస్ట్ వచ్చానన్న విధంగా వీడు మాట్లాడుతున్నాడు. అసలు పరశురాముడు ఇచ్చినటువంటి శివధనస్సు అది ఎందుకు విరిచారు అని అంటే, ఎప్పుడైతే శివధనస్సు విరిగిపోతుందో మరొక విష్ణు అవతారమైనటువంటి పరశురాముడు భూమి మీద నుండి వెళ్ళిపోవాలి వైకుంఠానికి. అది అందుచేత శివధనుర్భంగం జరిగి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోవాలి అని రాముల వారు చెప్పారు. ఎందుకు అంటే ఒకేసారి 2 విష్ణుమూర్తి అవతారాలు భూమి మీద నడయాడకూడదు. అంచేత ఆ అవతారాన్ని ఆయన పరిసమాప్తి చేయాలని చెప్పడం కోసం శివధనస్సుని విరిచారు. ఇది కూడా మనకి వాల్మీకి రామాయణంలో తెలుస్తుంది.